ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేట్ కూడా తెలుసుకోగలరు. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ప్రోత్సహించగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్లో ఈ నెల సెప్టెంబర్ 16, 17, 18 ఈ 3 రోజులకి సంబంధించి పవిత్రోత్సవాలు వేడుకలు అనేవి దర్శనం టికెట్లు మీ అందరికీ ఈరోజు ఉదయం సెప్టెంబర్ 10 ఉదయం 10 గంటలకు మీ అందరికీ విడుదలవుతున్నాయి. మీరు ఇక్కడ చూడండి, టీటీడీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ ప్లీజ్ క్లిక్ హియర్ అని దగ్గర క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. చూసారా, ఇక్కడ సెప్టెంబర్ 16వ తారీఖు సంబంధించి 51 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబర్ 17వ తారీఖు సంబంధించి 39 ఖాళీగా ఉన్నాయి. 18వ తారీఖు సంబంధించి 40 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. సో ఎవరైనా కానీ అమ్మవారి టెంపుల్లో పవిత్రోత్సవాలు వేడుకల్లో పాల్గొనాలంటే తప్పకుండా పాల్గొనండి. ఒక్కొక్క టికెట్ 750 రూపాయలు. ఓకేనా. ఇక మరొక పాయింట్ ఏమిటి అంటేనండి, మీరు ఇక్కడ మెయిన్ వెబ్సైట్లో చూసినట్లయితే ఇది మన టీటీడీ మెయిన్ వెబ్సైట్. ఈ మెయిన్ వెబ్సైట్ విధానం ద్వారా ఆన్లైన్ దర్శన టికెట్లు ఈ నెల సెప్టెంబరు, వచ్చే నెల అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయితే అయిపోయినాయి. 300 500 రూపాయల టికెట్లు, కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, సుప్రభాతము, ముందు గడప దర్శన టికెట్లు, తిరుమల తిరుపతి రూములు, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ టోకెన్లు అన్నీ కూడా అయిపోయినాయి. మీకున్న దారి కేవలము ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం మాత్రమే. ఈ హోమం టికెట్లు ఇక్కడ చూసారా, దివ్యానుగ్రహ హోమం ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ విధానం ద్వారా భక్తులు ఎవరికైనా కానీ ఈ అక్టోబరు, నవంబర్ నెలకు సంబంధించి టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఈ టికెట్లు అనేవి ఈ నెల సెప్టెంబర్ 25వ తారీఖున మీ అందరికీ విడుదలవుతాయి. అప్పుడు బుక్ చేసుకోండి. దీనికి సంబంధించిన వీడియో నేను డీటెయిల్ వీడియో కామెంట్ సెక్షన్లో పెడతా. నిన్న రాత్రి నేను ఆ వీడియో చేయటం జరిగింది. ఆ వీడియో చూసినా మీకు ఒక ఐడియా ఖచ్చితంగా వస్తుంది. దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా హోమం టికెట్లు బుక్ చేసుకొని హోమంలో పాల్గొన్న భక్తులు ఎవరైనా కూడా హోమం అయిపోయాక 300 రూపాయల దర్శన క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా. ఈరోజు మరొక ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే, తెల్లవారుజామున 5 గంటలకి సిఆర్ఓ ఆఫీస్లో తిరుమల కొండపైన భక్తులకు 50-100 రూపాయల రూమ్లు అనేవి 1000 దాకా విడుదల చేశారండి. ఆ సమయానికి ఇంకా మీకు 963 రూములు ఖాళీలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఈ సమయానికైతే ఈ రూమ్లన్నీ కూడా బుకింగ్స్ అయిపోయినాయి. సో 1000 రూపాయల రూమ్లు అనేవి అసలు విడుదలే చేయాల. భక్తులందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, తిరుమల కొండపైన ప్రతిరోజు ఆఫ్లైన్ విధానం ద్వారా 1500 రూములు మినిమం విడుదల చేస్తారు. ఉదయం 2 నుంచి 5-6 గంటల లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1500 మందికి ఖచ్చితంగా రూములు దొరుకుతాయండి. కొన్ని సందర్భాల్లో అయితే 2000 రూములు కూడా విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటేనండి, ప్రస్తుతం అయితే ఈ 3 నెలలు దర్శన టికెట్ లేని భక్తులు మీరు ఇక్కడ చూడండి, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాసంలోనైనా, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసమైనా, అలిపిరి బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లోనైనా తెల్లవారుజామున 1 గంటకే మీకు సర్వ దర్శనం టోకెన్లు అనేవి విడుదల చేస్తున్నారు. ఈ టోకెన్లు అనేవి ఫ్రీ టోకెన్లు. ఎవరైనా కూడా ఈ టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే నడక మార్గంలో వెళ్ళే భక్తులకైతే శ్రీవారి నడక మార్గం భక్తులకు మీ అందరికీ కూడా 50వ మెట్టు దగ్గర దివ్య దర్శన టోకెన్లు ఇస్తున్నారు. 1250వ మెట్టు దగ్గర మీరు ఆ టోకెన్లను స్కాన్ చేసుకోండి. అలాగే అలిపిరి నడక మార్గం దగ్గర ప్రస్తుతం అయితే టికెట్లు ఇవ్వడం లేదు, కానీ మరికొన్ని రోజుల్లో టికెట్లు విడుదల చేస్తాము అని చెప్పి మన టీటీడీ యాజమాన్యం వారు ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇది ఒక నెల రోజుల లోపల విడుదలయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. మీ అందరితో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నానండి. మన ఈవో శ్యామలారావు గారు ఈ విషయం మనందరికీ కూడా మొన్న జరిగిన డయల్ యువర్ ఈవో విధానం ద్వారా అయితే ఆయన చెప్పడం జరిగింది. ఇక నిన్నటి రోజు స్వామివారిని 67,030 మంది దర్శనం చేసుకున్నారు. 23,476 మంది తలనీలాలు ఇచ్చారు. 3.6
స్వామివారి హుండీ కానుకలండి. ఇక 300, 500 రూపాయల టికెట్ ఉన్న వారికి ఈరోజు 2 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. సర్వదర్శనము, దివ్యదర్శనం టోకెన్లు ఉన్న వారికైతే ఈరోజు మీకు దర్శనం అనేది 5 గంటల లోపలే అయిపోతుందండి. సో తొందరగా దర్శనం అయిపోతుంది, ఏమాత్రం కంగారు అయితే లేదు. సో ఇవన్నీ కూడా నేను చెప్తున్న ప్రతిదీ కూడా లేటెస్ట్ అప్డేట్సే. మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తానండి. మీ అందరికీ తెలుసో తెలీదో, కొంతమందికి తెలిసే ఉండవచ్చు. ఈ సంవత్సరము వైకుంఠ ఏకాదశి అనేది అయితే టీటీడీ పంచాంగం ప్రకారం అయితే లేదు. జనవరి 25వ తారీఖున వైకుంఠ ఏకాదశి ఉండబోతోంది. సో దానికి సంబంధించిన దర్శనం టికెట్లు అనేవి మీ అందరికీ కూడా వచ్చే నెల అక్టోబర్లో విడుదలవుతాయి. ఈ నెల సెప్టెంబర్లో మీ అందరికీ కూడా డిసెంబర్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు విడుదలవుతాయి. ఇక అక్టోబర్లో జనవరి 2025 కొత్త సంవత్సరానికి సంబంధించి విడుదలవుతాయి. అప్పుడు మీకు వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు కూడా విడుదలవుతాయి. కేవలము ఈ నెల మీకు డిసెంబర్ నెలకు సంబంధించి అన్ని దర్శన టికెట్లు రూములు విడుదలవుతాయి. సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి మీరు రెడీగా ఉంటే విడుదల అవ్వగానే నేను ప్రెస్ రిలీజ్ రాగానే మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా అండి? మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.